వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చేలల్లో నీళ్ళు లేవు, చిలకల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, నిన్నే రమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఈసారి ఆనకాలం దిక్కెళ్ళి రైతులకు గీ తిప్పలైతే తప్పటట్టు లేదు. ఎండాకాలంలో ఎండలతోని ఎట్లా తిప్పలు పడ్డామో వానకాలంలో కూడా గదే తిప్పలు వచ్చింది. అవును, పోయిన తప్ప వానలు పడ్డట్టు గీ తప్ప పడయట. ఇక రైతులకు గడ్డు కాలమే, గందుకే రైతులు జర ఆలోచన చేసి నీళ్ళ పంటలు కాకుండా జర ఏరే పంటలు వేసుకోవాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ మంత్రి గీ మాట చెప్పిండు. వర్షాల యొక్క పరిస్థితిని ఇన్ఫర్మేషన్ ని ఐఎండి తోటి పాటు వేరే సంస్థల నుంచి వచ్చినటువంటి పద్ధతులను కూడా రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్కి సంబంధించి ఈనాడైతే అన్నీ కూడా డెడ్ స్టోరేజీలోనే ఉన్నాయి. శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఈవెన్ శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు. మేజర్ రిజర్వాయర్స్లో డ్రింకింగ్ వాటర్కి జూన్ జూలై వరకే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ప్రస్తుతానికి అవకాశాలు లేవు. కాబట్టి ఋతుపవనాలు కూడా రేపో ఎల్లుండో కేరళకు వస్తున్నాయి. అకాలంగా మనకు కూడా కొన్ని వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు పడేదానికి మేము ముందుగానే పచ్చిరొట్ట విత్తనాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా మేము సప్లై చేయడం జరిగింది. అధికార యంత్రాంగానికి యూరియా వాడకాన్ని తగ్గించాలంటే భూమిని భూసారాన్ని పెంచాలి. కాబట్టి పచ్చిరొట్ట విత్తనాలతోటి మీ భూమిని మీరు బలపరచుకోండి. ఇన్నరు కదా, ఋతుపవనాలు కేరళం రాష్ట్రంకి వచ్చినాయి. ఇంకా మన రాష్ట్రంకు రానికే నెల 15 రోజులు పట్టినా పట్టొచ్చు. ఇక గందుకే రైతులు జర ఆలోచన చేసి ఏరే పంటలు వేసుకుంటే మంచిది అని అంటున్నాడు. ఇక సర్కారే గిట్లా అంటే ఎట్లా? ఇక అన్నో ఇన్నో మొత్తం మీద అయితే నీళ్లు సదిరి రైతులకు ఇయ్యాలి అని అంటున్నారు. ఈ ముచ్చట ఎరికైనాక చాలా మంది.